భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామములు శుభములు. ఈ రోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఒకరికి లేదా కొంతమందికి కొన్ని వేషాలు వేసేవారికి పెండం పెట్టడానికి వచ్చానండి. పెండం పెట్టడం ఏంటండి, ఇది హైందవ సాంప్రదాయం కదా అని మీరు అనుకోవచ్చు. రైట్ అండి. వాళ్ళందరూ కూడా చనిపోయిన వారికి లేదా చనిపోయిన వారి యొక్క బంధువులకో వారి యొక్క రక్త సంబంధులకో ఏం చేస్తారంటే పిండాలు పెడతా ఉంటారు. అవును, అది వారి ఆచారం అని, కాకులు వచ్చి తింటాయని ఇలా రకరకాలుగా చేస్తారు. కాకపోతే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో పెండం పెడుతున్నాను. ఎవరు కొనుక్కుంటున్నారా? ఈ మధ్య కాలంలో దశమ వార్షికోత్సవం అని శివశక్తి కరుణాకర్ గారు ఎక్కడో కార్యక్రమం పెట్టాడండి. దానికి చాలా మంది వచ్చారు. 10th యానివర్సరీ అట. దీనికోసం వీడు చాలా కష్టపడిపోయాడట. కింద మీద దొండ్రిసాడట, ఆడకాళ్ళు ఈడుకాళ్ళు పట్టేసుకున్నాడట. మొత్తానికి చక్కగా మరి ఆ పేరు చెప్పి అమాయక హైందవ సోదరుల దగ్గర బాగా దండాడు, బాగా లాగాడు. మొత్తానికి ఈ స్వామీజీలు అందరు కాళ్ళు కడిగి వాళ్ళు దాని ఏమంటారంటే మీరు ఏమనుకుంటారు చూడండి, తాగి వచ్చాడు అందరిది. మొత్తానికి ఎలాగో ఏదో అన్నాడు. మొత్తానికి 10,000 మంది వచ్చేస్తారు అక్కడికి. 10,000 మంది అని అన్నాడండి. మీరు ఒకసారి చూస్తే ఆశ్చర్యపోతారు. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. అక్కడికి వచ్చిన జనాభా 10,000 మంది కాదు కదా. అసలు నాకు తెలిసి 1000 కుర్చీలని వేసాడు లేదు, ఎవరు రాలేదని నేను అంటాను. మరి మీరు కూడా చూసి ఒకసారి ఆలోచించేది నిజమా కాదు చూడండి. ఒకసారి ఫొటోస్ చూపిస్తూ ఉంటాను, ఒకసారి చూస్తూ ఉండండి. అక్కడికి అసలు ఈ స్టేజ్ మీద జనాలేరి ఎవరెవరిని కూర్చోబెట్టి చిన్న జీఆర్ స్వామి లాంటి వాళ్ళు వచ్చారండి అక్కడికి. వీళ్ళందరూ కూర్చుంటే అడపా దడపా ఇదో నిజంగా జనాల దగ్గర దోపిడీ చేసుకునే ఆలీబాబా 40 దొంగలు అంటారు కదా, వాళ్ళందరూ ఒక దగ్గర చేరారండి. మరి మీరు ఆలీబాబా ఎవరో 40 దొంగలు ఎవరో మీరే తేల్చుకోండి. మొత్తానికి ఈ దొంగల బండి అంతా కలిసి ఎవరి మీద ఇది పెట్టేశారంటే, ఇది అంతా పెట్టింది ఎవరి మీద అంటే ఇతరత్ర మతాలు ఎవరైతే ఉంటారో భారతదేశంలో వారు పాషాండ మతాలంట. వారి నిర్మూలనకి ఈ పనికిమాలోడి కరుణాకర్ గడు పాటుపడతారంట. వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారంట. ముఖ్యంగా వీరి టార్గెట్ క్రైస్తవ్యాన్ని అంతమొందించడానికి లేదా క్రైస్తవ్యాన్ని ఈ భారతదేశం లేకుండా చేయడానికి, క్రైస్తవ్యం మీద బురద జల్లడానికి, బైబిల్ మీద బురద జల్లడానికి, యేసుక్రీస్తుని అవమానించడానికి, క్రైస్తవ్యాన్ని ఇష్టానుసారంగా మాట్లాడడానికి ఇలాంటి పనికిమాల వాళ్ళందరూ కూడా బయలుదేరితే చిన్నజీయర్ స్వామి మొదలుకొని కమలానంద భారతి మొదలుకొని ఇలాంటి పెద్ద పెద్ద వారు సైతం ఆ వేదిక మీదకి వచ్చి మాట్లాడి ఇలాంటి పనికిమాల సన్నాసులు అందరికీ మేము ప్రోత్సహిస్తున్నామని చెప్పకనే అందరూ చెప్పారు. ఇక మనం ఏం చేద్దామో క్రైస్తవ సమాజమో ఆలోచించండి. ఇక మంచి హిందూ సోదరులు ఎవ్వరూ అక్కడికి రాలేదు. సెక్యులర్ హిందువులని పిలువబడుతున్న వారు అక్కడికి ఎవ్వరూ రాలేదు. ఇక చెప్పాను కదా, ఈ ఆలీబాబా 40 దొంగల్లో ఎవడైతే ఉన్నాడు, ఈ దొంగల ముఠాకి నాయకులే అందరూ అక్కడ. అందరు నాయకులే. ఈ దొంగల ముఠా నాయకులు అందరూ వచ్చారండి అక్కడికి. ఈ పనికిమాలందరూ కూడా పనిగట్టుకొని ఏం చేశారంటే ఏదో క్రైస్తవ్యం మీద దుమ్మెత్తి పోద్దామని అనుకున్నారు. ఇదేంటండి దశమ వార్షికోత్సవం కదా, 10th యానివర్సరీ కదా, అక్కడ మరి దేని గురించి మాట్లాడాలో మీరు అందరూ ఆలోచించండి. 10వ వార్షికోత్సవం చేసుకుంటే ఇంకా ముందుకెళ్ళాలి. ఎవరి కాలు పట్టుకోవాలి, లేదా ఎవరిదో కాలనీలో లేకపోతే ఆ ఒల్లునీలో ఏదో తాగి మనం ముందుకు వెళ్ళాలని అనుకోవాలి. మీ గురించి మీ ధర్మం గురించి ఏది మాట్లాడుకున్నా పర్వాలేదు. ఏమండి, ఇక్కడ ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడు మాట్లాడుతూ పనికి మళ్ళీ ప్రాలాపన ప్రేలేరు కాబట్టే నేను మాట్లాడడం జరిగింది. వాడు 10th వార్షికోత్సవం చేసుకుంటాడో లేకపోతే ఇంకోటి చేసుకుంటాడో మనకు అనవసరం. కానీ మరి చేసుకున్నాడు చేసుకున్నట్టుగా ఉండకుండా ఆడు బతుకుతున్నదే క్రైస్తవుడి మీద, వీళ్ళు బతుకుతున్నదే క్రైస్తవుల మీద. అమాయక హైందవ సోదరుల్ని మభ్య పెడుతూ ధర్మం పేరట మోసం చేస్తున్న దొంగలందరూ అక్కడ చేరారు అనడంలో ఏ డౌట్ లేదండి. ఏ డౌట్ లేదు. దొంగలందరూ చేరి అమాయక హైందవ సోదరుల యొక్క ధనాన్ని దోచుకుంటూ వారి యొక్క విశ్వాసాన్ని, వారి భక్తిని కూడా భ్రష్టు పట్టించే భయంకరులని చెప్పొచ్చు వీళ్ళందరూ. మరి ఇష్టానుసారంగా ఇలా మాట్లాడడంలోని వీరి యొక్క ఉద్దేశం ఏంటి, వీరి యొక్క ఆలోచన ఏంటి అని మనం అనుకుంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను. మాట్లాడుతూ కమలానంద భారతి అని ఒక ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరు వినండి. చిన్నప్పటి నుంచి బస్సులో రైల్లో తిరుగుతుంటే 30 మందికి కుర్చీలేసి 1,00,000 మందికి మైకులు పెట్టి రెండో రాకడ అంటే అర్థం కాల. ఆ రెండో రాకడ ఆంధ్రప్రదేశ్లో అవుతుంది, అది గుంటూరు జిల్లాలో అవుతుంది. ఆ రెండో రాకడికి వచ్చేవాడికి పెండ పెట్టేవాడు ఇక్కడే పుడతాడని ఇప్పుడు తెలిసింది. విన్నారు కదా ఏం మాట్లాడారు. కమలానంద భారతి, నీకు నిజంగా మరి పెద్దోడు వైపు బుర్ర పండింది, గడ్డం పండింది, బాగుంది. ఏంటట రెండో రాకుల్లో ఎవరు వస్తారు, వారికి పెండం పెట్టినోడు ఇక్కడే పుట్టాడట అని మాట్లాడుతున్నాడు. ఏంటి రెండో రాకుల్లో ఎవరు వస్తారు మీకు తెలుసు కదా, యేసుక్రీస్తుకి పెండం పెట్టినోడు ఏటీడు రే. కమలానంద భారతి, ప్రపంచంలో క్రైస్తవులుగా ఉన్న వారికి ఎందరో ఏదేదో చేయాలనుకున్నారు. కానీ క్రైస్తవ్యం నేటికి స్టిల్ ప్రపంచంలో ఇంకా ఉంటూనే ఉంటది. భారతదేశంలో కూడా ఎదుగుతూనే ఉంటది. తెలుసా, మీ తల పండిపోయింది, బుర్ర పండిపోయింది, మొత్తానికి మీరు కూడా పండుటాక్ అయిపోయారు. రేపో మాపో మరి అదనమాట. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న మీరు క్రైస్తవ్యం కోసం విరుచుకు పడితే బీపీ ఎక్కువ అయిపోద్ది. అనవసరంగా బతికిన కొంతకాలం కూడా ఇబ్బంది లేకుండా బతకండి. ఇది రెండో రాకల్లో వచ్చిన వాడికి పెండం పెడతాడు, ఆడు బతికెంతాడెంతండి, మీరెంత, మీ బ్రతికెంతండి. యేసుక్రీస్తు అన్నంత ధైర్యమా మీకు? రెండో రాకల్లో వచ్చినోడు, మూడో రాకల్లో వచ్చినోడు, 4వ రాకల్లో వచ్చినోడు మాట్లాడే అవసరం లేదని అంటే ఆ మాటని కలిపేసి దాన్ని ఏదో రెండో రాకడని ఎత్తి యేసుక్రీస్తు రాకడని అవమానపరిచి రెండో రాకల్లో వస్తున్నోడికి పెండం పెడతారట.
రావునా మీకు ఒక విషయం చెప్తాను, బాగా వినండి. అసలు ఆ మీటింగ్ పెట్టి మీ పెండాలు మీరే పెట్టుకున్నారు, మీ శార్థాలు మీరే పెట్టుకున్నారు. నిజం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మీలాంటి సన్నాసులందరూ, లేదా సన్యాసులు అనాలో సన్నాసులు అనాలో నాకు తెలియదు, మరి ఏ కోవకు చెందిన వారు మీరు, మీలాంటి వాళ్ళందరూ కూడా ఆయన రెండో రాకడ గురించి మాట్లాడడానికి వస్తారన్న మాట ఆయన మాట్లాడిన సందర్భం 2000 సంవత్సరాల క్రితం. మీకు నేను ఇప్పుడు చూపిస్తాను బైబిల్లో. ఇదిగో ఈ బైబిల్లో మీలాంటి వారు వస్తారని, ఇలాంటి ఇష్టాను ప్రాలాపన ప్రేలుతారని, లేదంటే ఇలాంటి పనికి మాలినటువంటి ఈ సమ్మిట్లో మీట్లో లేకపోతే ఈ యొక్క సభలో ఇలాంటివన్నీ పెట్టుకొని వాగుతారని. యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క జ్ఞానం ఎంత గొప్పదంటే ఆ శిష్యులు రాసినటువంటి మాటలు యేసుక్రీస్తు వారికి ఎప్పుడో చెప్పారు. మరి చెప్పిన మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన ఒక గొప్ప మాటల్ని మీ ముందుకు నేను తీసుకొని రావాలని అనుకుంటున్నాను. చూద్దామండి ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఇలాంటి వారందరూ కూడా మాట్లాడుతూ ఉంటారట. ఎవరి కోసం? యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంటారట. పేతురు గారు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము మరి 4వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నాను, చదువుతున్నాను. చూడండి, కమలానంద భారతి గారు మీలాంటి వాళ్ళ కోసం, మీలాంటి మరి వెర్రివారు, అజ్ఞానులు, యేసుక్రీస్తు రాకడ గురించి ఇష్టానుసారంగా ఇలా వాగుతున్న వారు వస్తారని బైబిల్ ఎప్పుడో చెప్పిందండి. అంటే మీ పెండాలు మీరే పెట్టుకున్నారనమాట. మీలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్తారని, లేదా అనవసరంగా వ్యర్థ ప్రాలాపన ప్రేలుతారని, ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడతారని యేసుక్రీస్తు ఎప్పుడు మీకు బుద్ధి రావాలి మాట విన్నాక. నాకు తెలిసి మీ ధర్మంలో మీ దేవుళ్ళు ఎవడో చెప్పుండరులేండి. మరి ఒక మంచి మాట చెప్తున్నాను, చూడండి, చదువుదాం. ఆయన రాకడ గురించి వాగ్దానం ఏమైనా ఇతరులు నిద్రించింది మొదలుకొని సమస్త సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు అని మొదట మీరు తెలుసుకొనవలెను. అర్థమైందండి? మీలాంటి వాళ్ళు వస్తారు, ఇలా మాట్లాడతారని యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి అపోస్తులుడైన మరి పేతురు గారు రాసినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, మీలాంటి అందరూ వస్తారు, మునుపున్నట్టే ఈ సృష్టి ఉంది అని చెప్పుకుంటారు అని మొదట మీరు తెలుసుకోండి. ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడతారని తెలుసుకోమని చెప్పాడండి. ఓకేనండి? ఏమైంది ఆయన రాకడ గురించి వాగ్దానం ఏమైంది, ఆయన ఇంకా రాలేదేటని ఇలాంటి మాటలు మాట్లాడతారు అని అన్నాడండి అని పేతురు గారు చెప్పడం జరిగింది. ఏమంటారండి కమలానంద భారతి గారు? ఇంకో మాట చెప్తారు. యేసుక్రీస్తు వారి రాకడ గురించి మీలాంటి దొంగలందరూ వచ్చి యేసుక్రీస్తు మీద పడేడిస్తారని, లేదంటే ఆయన గురించి ఇష్టానుసారంగా మాట్లాడతారని. ఆయన ఎప్పుడు అసలు ఆయన చెప్పిన అద్భుతం ఏంటంటే ఎంత గొప్ప మాట చెప్పాడో చూద్దాం. ఆ మాట కూడా మీతో నేను చదివి వినిపించాలని నేను అనుకుంటున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అక్రమం విస్తరిస్తదట. ఆయన రెండో రాకడ దగ్గర అవుతున్నప్పుడు ఏం విస్తరిస్తదంటే అక్రమం అంట. ఎలాంటి అక్రమం అంటే మీలాంటి అక్రమం చెయ్యువారే. అంటే ఎలాగా? ఎదుటి వారి ఏమంటారంటే ఆ యొక్క దైవత్వాన్ని కానీ, లేకపోతే ఆ యొక్క వారు నమ్మిన విశ్వాసాన్ని కానీ దూషించేవారు కానీ, మీలాగా ఇలాంటి పనికిమాలిన సమ్మిట్లు కార్యక్రమాలు ఈ యొక్క సభలు పెట్టుకొని ఇష్టానుసారిగా వాగుతారని యేసుక్రీస్తు ఏనాడో చెప్పాడండి. ఆయన బ్రతుకున్న కాలంలో, అనగా ఈ శరీరధారిగా ఉన్న కాలంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే అక్రమం విస్తరించుట చేత అన్నారు. ఇప్పుడు జరుగుతుంది అక్రమమే కదండి. మీరు పెట్టిన దానికి ఏమైనా మరి హిందుత్వానికి ఏమైనా లాభం ఉంది అంటారా? హిందుత్వానికి ఏమైనా లాభం కలిసి వచ్చింది అంటారా? మీకే లాభం అది. ఎందుకంటే హిందువుల్ని ఎర్రి వాళ్ళు చేసి మమ్మల్ని గొర్రెలు అంటున్నారు. ఎర్రి గొర్రెలు హిందువులు చేసి వారి జీవితాలతో ఆడుకొని భక్తి ఏంటో చెప్పకుండా, విశ్వాసం ఏంటో చెప్పకుండా, మోక్షం ఏంటో చెప్పకుండా, మీ పబ్బం కడుక్కుంటూ, మీ కాళ్ళు కడిగించుకుంటూ, ఆ కడిగిన కాళ్ళు నీళ్లు తాగమని చెప్పి మీరు వారి నెత్తి మీద ఎక్కి సమస్తం మీరే నిర్వహిస్తూ, దేవుణ్ణి కూడా కనపరచకుండా, దేవుడి దగ్గరకు కూడా రాకుండా, మేమే దేవుళ్ళను అనుకోని, లేదా మేమే దేవుళ్ళ ప్రతినిధులు, మేమే ఈ యొక్క కార్యక్రమాలు జరిగిస్తాం, మేమే హిందుత్వానికి ప్రతినిధులు, లేదా ధర్మ పరిచారకులు, ధర్మ రక్షకులు అని చెప్తూ ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టుగా చేసుకువెళ్తూ హైందవ సమాజాన్ని అట్టడుక్కు తొక్కేస్తున్నారు. లేదా చెప్పండి, నేను సూటుగా అడుగుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు పెట్టి దీనివల్ల మేము మళ్ళీ చెప్తాను, క్రైస్తవ్యం ఇంత కూడా డిగ్రేడ్ అవ్వదు. నానాటికి పెరుగుతూనే ఉంటుంది, గొప్ప స్థితిలోకి వెళ్తూనే ఉంటుంది. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయండి. ఇంకా మీ యొక్క విమర్శలు ఏమైనా ఉంటాయో, మీరు ఏమేమి మాట్లాడతారు అనుకుంటారో ఖచ్చితంగా కానివ్వండి. రెండో రాకడ గురించి అడిగారు కదా, మీకు చెప్పాను. మీలాంటి వాళ్ళు వస్తారని యేసుక్రీస్తు చెప్పాడంటే ఆయన రాకడ నిజమనే కదా, రెండో రాకడ దగ్గరగా ఉందనే కదా. మేమైతే ఇంకా మీరు అన్న మాటలకి ఇంకా మేము యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నాము క్రైస్తవులుగా. ఎందుకంటే ఇవి నిజాలు కాబట్టి, మీలాంటి వాళ్ళు వస్తారని యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి, వచ్చిన మీరు రెండో రాకడ గురించి మాట్లాడారు కాబట్టి, ఆయన రాకడని గురించిన విశ్వాసం ఇంకా మమ్మల్ని బలపరిచింది. మీలాంటి వాళ్ళు ఎదుగుతున్నంత వరకు క్యారీ ఆన్ వెళ్ళండి. ఇకపోతే నేను మంచి ప్రశ్న వేస్తాను మీకు. ఏమండి, రెండో రాకడ వస్తుందని, మీలాంటి వాళ్ళు వస్తారని ఆయన ముందే సూచనలు చెప్పాడు. ఇవన్నీ జరుగుతున్నాయి భూమి మీద. కనీసం మరి ఈ కల్తీ అవతారం ఏదో వస్తుందట కదా, కల్తీనా? కల్తీ అవతారం. ఈ కల్తీ అవతారం ఏదో వస్తుందని చెప్తున్నారు కదా, వచ్చిందా? వస్తుందా? ఇంతకీ యేసుక్రీస్తు రెండో రాకడ గురించి మాకు బాధ లేదు. మేము విశ్వాసంతో ఉన్నాం, ఆయన వస్తారని ఎదురు చూస్తున్నాం. మీరెందుకు బాధపడిపోతున్నారు?
మీరు ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఎందుకు ఆయన వస్తే మీకేమైనా ప్రాబ్లమా? ఆయన రెండో రాకడలో వస్తే ఏమైనా మీకు శిక్ష పడుతుందని భయపడుతున్నారా? ఏంటి యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తానన్నా యేసుక్రీస్తుకి పిండం పెట్టేస్తారా? అసలు మీ పిండాలు మీరు పెట్టుకోవడానికి అప్పుడు మిగులుతారో లేదో ఆలోచించండి ఒకసారి. ఏమర్రా ఆలోచించండి. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ప్రియ ప్రేక్షక వీక్షకులారా, కమలానంద్ భారతి ఏదో కైకేయమని ఏదో ఆగాడు విన్నారు కదా. ఇప్పుడు కల్తీ అవతారం వచ్చిందంటారా లేదంటారా? వస్తే ఎప్పుడు వచ్చింది? వస్తే ఎలాగొచ్చింది? ఏదో వస్తారు, ఏదో ఎక్కువ వస్తుంది అన్నారు. మొత్తానికి కల్తీ అవతారం విషయంలో క్లారిటీ ఇవ్వడం మానేసి రెండో రాకడ యేసుప్రభు గురించి మీకు ఎందుకండి? అక్కడ స్టేజ్ మీద చెప్పవలసింది ఏంటంటే కల్తీ అవతారం వస్తుందా రాదా అని చెప్పాలి. వాళ్ళకి ఇందుకు వస్తుందంటారా రాదంటారా? రాలేకపోతే అది అబద్ధం అయితే మీ సనాతన ధర్మం తప్పనే. మరి తప్పుగా ఉన్న మీ వాటిని సరి చేసుకోకుండా ఎవరో మాకు మార్గదర్శిగా వచ్చేస్తారు, వారు ఎవరో మాట ఇచ్చారు, ఈ కల్తీ అవతారం లాస్ట్లో వచ్చేస్తుంది అని చెప్పారు కదా. మరి రాలేదేమి వస్తుందా రాదా అది చెప్పండి సమాజానికి. వచ్చిందా రాలేదా? వస్తే ఎలాగుంటుంది అవి చెప్పండి. కానీ రెండో రాకడ వచ్చే ముందు ఆయన రెండో రాకడలో వచ్చే ముందు ఎలాగుంటుందో సమాజానికి అన్నీ చెప్పారండి ఈ బైబిల్లో. ఇప్పుడు అచ్చు తప్పకుండా తోచా తప్పకుండా తప్పు లేకుండా అన్ని జరుగుతున్నాయి అంటే వండర్ఫుల్ కదా. మీలాటోలు కూడా రెండో రాకడ దగ్గర అవుతున్నప్పుడు వచ్చి జనాల్ని మోసం చేసి అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారునని